చంపుతాడు కడుపులో ఉన్న బిడ్డను, లేదంటే ఈ గర్భాన్ని విచ్ఛిన్నం చేయమని ఆనాడు జిజియమ్మ కోరింది. అందువల్ల ఆ శివాజీ లాంటి మహారాజు పుట్టాడు. భువనేశ్వరి దేవి అలాగే అనుకుంది కాబట్టి ఎవరైనా సరే న్యాయం చెప్పగలిగేవాడే ఉండాలి అనుకున్నాడు కాబట్టి ప్రపంచ వేదిక మీద ఆ రోజు హిందూ ధర్మం గొప్పదనాన్ని వివేకానందుల వారు చెప్పారు. ఇలా ఒక్కొక్కరిని గురించి మనం ఆలోచిస్తే కనుక అమ్మ మాతృమూర్తి, సమాజ నిర్మాత, బిడ్డలకు ఏం చెప్పాలో అది చెప్పాలి. నేటి కాలంలో నేటి వ్యవస్థలో తల్లులు ఎందుకో కాస్త వెనకబడ్డారనిపిస్తుంది. ఎందుకు అంటే కుటుంబ వ్యవస్థ సన్నగిల్లింది కాబట్టి. కుటుంబము అంటే ముందు తరం తర్వాతి తరం అన్ని కలిస్తే కుటుంబం. ఈరోజు పట్టణీకరణ జరిగింది కాబట్టి చిన్న కుటుంబాలైనా పర్వాలేదు, మనం భజన్ అనే విషయాలను గుర్తుపెట్టుకోవాలి. కనీసం రాత్రి ఒక్కసారైనా కలిసి భోజనం చేసేటప్పుడు మంచి చెడు మాట్లాడుకోవడం, వారానికి ఒక్కసారైనా ఇంట్లో కానీ బయట దేవాలయంలో కానీ దేవాలయానికి వెళ్ళడం, కలిసి భోజనం చేయడం అనేటువంటి కనుక మనం చేసినట్టయితే కుటుంబ వ్యవస్థను పటిష్టీకరణ చేసుకోగలుగుతాం. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి కాబట్టి పక్క వాళ్ళు ఎలా ఈ విధ్వంసాన్ని సృష్టించి మన వాళ్ళని మాయం చేయాలి అని ఒకవైపు లవ్ జిహాద్, మరొక వైపు కుటుంబాల్ని మారుస్తున్నటువంటి మరో మతం. ఈ రెండు ధర్మాల మధ్య నలుగుతున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. తర్వాతి తరాలకు కూడా హిందూ ధర్మం, మన మునిమనుమలు కూడా ఈ ధర్మంలోనే ఉండాలి అంటే తప్పనిసరిగా తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆ ధార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో, నా నీతికథలు ఏమైతే ఉన్నాయో ఆ ధార్మిక వ్యవస్థ అయితే ఏముందో అవి చెప్పాలి. ఎప్పుడు కూడా కష్టం తెలియకుండా బిడ్డని పెంచాలి అనేటువంటిది కాకుండా ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ముందు తరంలో జరిగినటువంటి ఏ కష్టం వల్ల ఇక్కడి వరకు ఉన్నాం, ఏ దాని వల్ల ఉన్నామని చెప్తే కుటుంబంలో ఈ రోజు ఆత్మహత్యలు జరగవు. ఏకీకృతం ఉండేటువంటి ఆ పెద్దలు చెప్పేటువంటి వాళ్ళ అనుభవ సారం నుండి పొందినటువంటి అనుభవాల వల్ల మనకు వచ్చిన కష్టాన్ని తీర్చగలిగే వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే, పెద్దలు మాత్రమే. కాబట్టి ఎంతటి సమస్య వచ్చినా పెద్దల ముందు పెట్టగలిగే శక్తి ఉండాలి. అలాంటిది తెచ్చుకున్నట్టయితే మన కుటుంబ వ్యవస్థ పటిష్టం అవుతుంది. అలాంటి వ్యవస్థను కాపాడుకోసం ఈ హిందూ ధర్మం అనేటువంటి ఈ 5 చోట్ల జరిగిన మార్పులను సవరించుకుంటే మళ్ళీ మన హిందూ ధర్మం బతుకుతుంది అనే ఉద్దేశంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతటి మేధోపదనం చేసి పంచ పరివర్తన అన్నది అందరికీ చెప్పాలని. ఈ ఒక్కరోజు చెప్తే మారిపోతారంటే కాదు, మనం చచ్చినా మారం. ఎందుకంటే ఇప్పటికే మనం కుంభకర్ణ నిద్రలో ఉన్నాం కాబట్టి మనం మారం. కాబట్టి ఇది మొదటి అడుగుగా ఈ రోజు నుండి మళ్ళీ ఎప్పుడెప్పుడు వీలైతే అప్పుడప్పుడు ఈ ధర్మం గురించి తెలుసుకోవడం కోసం, నిద్రపోతున్న వాళ్ళ ముఖాల మీద కాసిని నీళ్లు కొట్టడం కోసం ఈ హిందూ ధర్మం అనేటువంటి ఈ గొప్పనైనటువంటి వేదికను దాదాపు కొన్ని లక్షలాదిగా భారతదేశం అంతా కూడా చేస్తున్నారు. దాదాపు చెప్పాలి అంటే ఇది చివరిది అయ్యి ఉండవచ్చు నాకు తెలిసి. అలాంటి ఈ చివరి ఉత్సవంలోనైనా ఇంతమంది పాల్గొని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై భారత్ మాతా.